ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 166వ శ్లోకం. విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవీ విష్ణురూపిణి అయోనిర్యో నిలయ కూటస్థ కుళరూపిణి. విశ్వగ్రాస గ్రసించటము అనగా భుజించుట అని అర్థం. విశ్వమును గ్రాసముగా మృంగునది పరమేశ్వరి. జగత్తును సంహరించునప్పుడు జగన్మాత సకల చరాచర విశ్వమునంతయు తనలో లీనం చేసుకుంటుంది. అట్లు విశ్వమును తనలో దాచుకొనుటే విశ్వగ్రసనం. లేలీహ్యస్సేగ్రస్సమాన సమస్తాలోకా సమగ్రన్వదనైర్జ్వలద్భిః తేజోభిరా పూర్వజగమత్సమగ్రం భాసంతనోగ్రాహ ప్రతిపతి విష్ణోః. భగవానుడు సర్వమును తనలో లీనము చేయు మహాగ్రసన దృశ్యమే విశ్వగ్రసనం. ఇది భగవద్గీతలో చెప్పబడింది. అందుకే పరాశక్తి విశ్వగ్రాస అని కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం విశ్వగ్రాసాయై నమః. విద్రుమాభ, విద్రుమం అనగా మంచి పగడం. అది సింహళ ద్వీపంలో దొరుకుతుంది. ఉదయభానుని రంగులో ప్రకాశించున్నది విద్రుమం. సర్వ జగత్తును తనలో కలుపుకుని వేళ పరాశక్తి ఉదయకాల సూర్యుని ప్రకాశంతో వెలిగిపోతుంది. అందుకే పరమేశ్వరి ప్రకాశం విద్రుమాభ. ఓం ఐం హ్రీం శ్రీం విద్రుమాభాయై నమః. వైష్ణవి, ఈ విశ్వమంతా వ్యాపించిన తేజం వైష్ణవ తేజం. అదే విష్ణుమాయ. శంఖచక్ర గదాభయ హస్తములతో ప్రకాశించుచున్న స్థితికారకుడు విష్ణువు. విష్ణువు యందుండు స్థితికారకత్వం పాలనా సామర్థ్యం యొక్క రూపమే వైష్ణవీ పరాంశం. ఓం ఐం హ్రీం శ్రీం వైష్ణవ్యై నమః. విష్ణురూపిణి. అద్యాశక్తి మహేశస్య చతుర్నా భిన్న విగ్రహ భోగే భవానీ రూపా సా దుర్గా రూపా చ సంగరే కోపే చ కాళికా రూపా పుం రూపా చ మదాత్మిక అని కూర్మపురాణం ఇలాగా పరమేశ్వరి రూపాలను వివరించింది. ప్రథమంగా శక్తి రూపం భోగరూపముగు భవానీగా, యుద్ధ నిష్ణాత రూపముగు దుర్గాదేవిగాను, కోపమునకు సంకేతంగా కాళీ రూపంగా అవతరించినది. మిగిలినది పుం రూపమైంది. అదే విష్ణు రూపం. పుంసాం మోహన రూపాయ అని అనుటలోని రహస్యమిదియే. గోగోపికాజన హృదయాలను పరవశింపజేసిన రూపం వైష్ణవ రూపం. మమ మాయా దురత్యయ అన్న మహావిష్ణువు పరాంశమే. అందుకే అమ్మ విష్ణు రూపిణి. ఓం ఐం హ్రీం శ్రీం విష్ణురూపిణ్యై నమః. అయోని, జన్మించుటకు కారణభూతమైనది యోని. పరాతత్వం ఆవిర్భవించినది కానీ జన్మించినది కాదు. సమస్త చరాచరంలోని శక్తులు లేక వివిధ దేవతాశక్తులన్నీ ఒకటిగా ఏర్పడి రూపుదిద్దుకున్న రూపమే పరాశక్తి పరబ్రహ్మం. తనకు తానుగా రూపుదిద్దుకున్న పరాశక్తి అయోనిగా పిలువబడింది. ఓం ఐం హ్రీం శ్రీం అయోన్యై నమః. యోని నిలయ. పరాతత్వం బిందు రూపంలో ఉండినది. ఇచ్ఛాశక్తి చేత శివరూపంగా మారింది. ఇక శివశక్తుల సంయోగ ఫలితమే ఈ విశ్వం జగత్తు. ఈ విధంగా తనకంటూ పుట్టుకలేని పరాశక్తి విశ్వమునకు కారణమైంది. సర్వసృష్టికి కారణం విధాత. ఆ విధాతనే సృష్టించినది అమ్మ. ఉనికికి కారణమైనది యోని శబ్దం. విధాత ఉనికికి కారణమైనది మాయను సృజించిన మహామాయ జగన్మాత. సర్వోత్తమమైనది. సర్వోత్తమమైనది శ్రీచక్రం. బిందు త్రికోణ అష్టదశ కోణాదులతో కూడినది. శ్రీచక్రమునందు బిందు రూపం జగన్మాత ఉనికికి సంకేతం. శ్రీచక్రవాసినిగా కీర్తించబడు జగన్మాత యోని నిలయ. ఓం ఐం హ్రీం శ్రీం యోని నిలయాయై నమః. కూటస్థ. జగత్తును నిర్మించుటకు కావలసినది మాయ. మహామాయ మూల ప్రకృతి. పంచభూతములు వాటి తన్మాత్రలతో కూడినది. సప్త ధాతువులకు కారణమవుతూ ఉంది. ఇనుమును కరిగించి నానా విధములుగా పోతపోసి వస్తువులను తయారు చేయును కంసాలి. అలాగే మాయను ఆధారం చేసుకుని సమస్తమును సృజించున్నది జగన్మాత. సమస్త సృజనకు కారణమైన మాయయే కూటస్థం. కూటస్థమచలం ధ్రువం
కదలిక లేని సర్వమును వ్యాపించినది ధ్రువమైనది. ప్రణవమునకు కూటాక్షరమని పేరు కూడా కలదు. సర్వమునకు కారణమైనది ప్రణవస్వరూపిణియగు అమ్మ కూటస్థగా పిలువబడింది. ఓం ఐం హ్రీం శ్రీం కూటస్థాయై నమః. కులరూపిణి. కులమన్నది వంశక్రమం. మాతామహి, ప్రపితామహి, ప్రప్రపితామహి అన్నది తల్లి వంశక్రమం. తండ్రి, తాత, ముత్తాత అన్నది తండ్రి వంశక్రమం. గురువుల పరంపర నారాయణ, పద్మభువ, వశిష్ఠ, శక్తి, పరాశర, వ్యాస, సుఖ, గౌడపాద, గోవింద, శంకరాచార్యులు. సాధనలోని మూలాధారాది సహస్రార పర్యంత చక్రములు కులములని పేరు. వివిధ కులములకు కారణమగునది కులములే తన రూపమగు అమ్మ కులరూపిణి. ఓం ఐం హ్రీం శ్రీం కులరూపిణ్యై నమః.